జగన్ వస్తున్నారంటే జనం బెంబేలెత్తిపోవాల్సిందే. గతంలో ట్రాఫిక్ ఆంక్షలు, చెట్ల కొట్టివేతలు, బారికేడ్ల ఏర్పాట్లతో జనం ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఎన్నికల వేళ కాస్త జనంలోకి వస్తున్నాడు కాబట్టి ఆంక్షలు తగ్గిపోతాయని భావిస్తే తప్పులో కాలు వేసినట్టే. నాయకుల ఒత్తిడే ఉందో పోలీసుల అత్యుత్సాహమో తెలియదు కానీ గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు, విద్యుత్ కోతలతో జగన్ ప్రయాణ మార్గంలో ప్రజలు నరకయాతన అనుభవించారు. 5 ఏళ్లు అధికార హోదాలో అజమాయిషీ చెలాయిస్తూ ఎక్కడికి వెళ్లినా రాచరికపు పోగడలతో జనాన్ని ఇబ్బంది పెట్టిన జగన్ ఇప్పుడు వైకాపా అధినేతగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా ఆ పంథా కొనసాగిస్తున్నారు. సీఎం రాకకు 2 గంటల ముందే ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. శనివారం అనంతపురం జిల్లా గుత్తికి 6 గంటల ఆలస్యంగా చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేయడంతో హైదరాబాద్, బెంగళూరు వెళ్లే ప్రయాణికులు నరక యాతన అనుభవించారు. ఆయన కర్నూలు జిల్లాలో ఉండగానే గుత్తి మండలంలో వాహనాలు నిలిపివేశారు. గుత్తి పర్యటన ముగిసిన తర్వాత పట్టణ శివారులో సీఎం జగన్ ఓ 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడానికి ఆగడంతో ఆ సమయంలో బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయడంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జగన్ బస్సు యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గుత్తిలో ఉదయం 8 గంటల నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బస్సు యాత్ర పూర్తయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. 12 గంటల అనంతరం రాత్రి 8 గంటలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. అసలే వేసవి కావడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. బస్సు యాత్ర సుమారు 6 గంటల ఆలస్యం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి తరలించిన జనం ఎండకు అల్లాడిపోయారు. సీఎం జగన్ వచ్చే సమయానికి అందరూ తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. జనం తక్కువగా ఉండడంతో జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు.